బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమపై మరో పిడుగు. బర్డ్ ఫ్లూ అనే పదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. కోళ్ల పెంపకం, కోడిగుడ్ల ఉత్పత్తికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది. ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులైతే బెంబేలెత్తిపోతున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమై చికెన్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. కోట్లాది రూపాయల విలువైన కోళ్లు మృత్యువాత పడి పౌల్ట్రీ పరిశ్రమను కుదేలు చేస్తున్న బర్డ్ ఫ్లూపై స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ. ఉమ్మడి గోదావరి జిల్లాలో 350కి పైగా పౌల్ట్రీలు, 3 కోట్లకు పైగా కోళ్ల పెంపకం, రోజుకు సుమారు 2.5 కోట్ల గుడ్ల ఉత్పత్తి. బర్డ్ ఫ్లూ జోన్లో ఫారాలు మూసివేత, చికెన్ గుడ్ల అమ్మకాలు నిలిపివేత. బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ సర్కార్ హై అలర్ట్. ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అయ్యే కోళ్లు వెనక్కి. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో శక్తినిచ్చే కోళ్లకు ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి సోకుతోంది. బర్డ్ ఫ్లూ రూపంలో మాయదారి రోగం వ్యాపిస్తోంది. దీంతో గుట్టలు గుట్టలుగా కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల ఫారం యజమానులు కోట్లాది రూపాయల్లో నష్టపోతున్నారు. పదుల సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు మూతపడుతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. జేడీ గారికి ఎమ్మటనే కాల్ చేసి వాళ్ళ టీంని పంపించి రిపోర్టులు తీసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నారని. ఇక్కడ కెపాసిటీ 1,40,00,000 కోళ్ళు ఉంటే 1,40,00,000లో దగ్గర 50% మొత్తం మరణించిపోయినాయి. మొన్నటి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్ఫ్లుయెంజా ఇప్పుడు ఏపీ, తెలంగాణకు పాకింది. ఏపీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుంచి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా నిర్ధారణ అయింది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం వేల్పూర్లోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్స్పెక్షన్ జోన్గా విధించారు. ఇన్స్పెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశించారు. ఇన్స్పెక్షన్ జోన్లో ఉన్న 1 నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా గుర్తించారు. ఈ పరిధిలోని అన్ని చికెన్, గుడ్ల దుకాణాలు మూసివేయడానికి ఆదేశించారు. వ్యాధి సోకిన పరిధిలో కోళ్లు, గుడ్ల రవాణాను పూర్తిగా నిషేధించారు. వెటర్నరీ డాక్టర్, ఇతర సిబ్బందితో కలిసి 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తారు. వారి పర్యవేక్షణలో కోళ్ల తొలగింపు చేపట్టనున్నారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల కదలికపై పోలీస్ శాఖ నిఘా ఉంచుతారు. అటవీ, వలస పక్షుల మరణాలు ఆ ప్రాంతంలో ఏమైనా జరిగితే పరిశీలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ జిల్లాలో 350 వరకు పౌల్ట్రీ ఫారాలున్నాయి. వాటిలో 3 కోట్ల వరకు కోళ్లను పెంచుతున్నారు. ఇక్కడ సుమారు రోజుకు 2.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా ఒడిషా, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గోదావరి జిల్లాలో రోజుకు కనీసం 30,000 కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు. పరిశుభ్రత లేకపోవడం కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్ల ద్వారా కానీ కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇది మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే పౌల్ట్రీ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోంది. అక్కడి నుంచి నీరు ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల వైరస్ ప్రభావం చూపింది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా బయటపడేయడంతోనే కోళ్ల ఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం చికెన్, గుడ్లు తినొచ్చా లేదా అనేది. బర్డ్ ఫ్లూ ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లోని చికెన్ తినొద్దని చెప్తున్నారు. వాస్తవానికి ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి నమోదవుతున్నందున ఎలాంటి భయం లేదంటున్నారు. చికెన్ను సాధారణంగా మనం 20 నిమిషాల వరకు ఉడికిస్తాం. అంటే దాదాపుగా 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతాం. అందుకే ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు. ఇక గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్డు కూర తినొచ్చు అంటున్నారు. అదే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ వంటివి తినకపోవటం మంచిదని సూచిస్తున్నారు.
ఉడకబెట్టిన గుడ్డు తింటే ఇలాంటి ముప్పు ఉండదంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. బర్డ్ ఫ్లూ వైరస్ భయం, అధికారుల హెచ్చరికలతో చికెన్ గుడ్ల ధరలు దారుణంగా పడిపోయాయి. చికెన్ మొన్నటి వరకు కిలో 250 నుంచి 280 రూపాయలుగా ఉంటే ఇప్పుడు 150 రూపాయలకు పడిపోయింది. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవటం లేదు. ఇక 6 రూపాయలు దాటిన గుడ్డు ధర ఇప్పుడు 4 రూపాయలకు తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందడంపై పశుసంవర్ధక శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. పూర్తి స్థాయిలో సర్వేలెన్స్ ఉండాలని సూచించారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏపీ నుంచి వచ్చే కోళ్ల లారీలను తెలంగాణ అధికారులు సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్పోస్టును ఏర్పాటు చేశారు. మంగళవారం ఏపీ నుంచి వచ్చిన 2 కోళ్ల లారీలను అడ్డుకుని తిప్పి పంపించేశారు. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. బర్డ్ ఫ్లూ కేసులు నిర్ధారణ కావడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమలో అవగాహన చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధి నిరోధక చర్యలు చేపట్టాలని, రోగ లక్షణాలు ఉన్న కోళ్లను గుర్తించాలని సూచించారు. పౌల్ట్రీలో అనూహ్యంగా నమోదయ్యే కోళ్ల మరణాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.